హలో అండి. బ్లౌజ్ నెక్కి పైపింగ్ థ్రెడ్తో పని లేకుండా గోట్ అనేది చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి. ఎలాగంటే ఒక ఇంచు వెడల్పు గల క్రాస్ పీస్ని కట్ చేసుకుని దాన్ని వన్ సైడ్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. రెండో సైడ్ అయితే బ్లౌజ్ నెక్కి పెట్టి ఇలా జాయిన్ చేసేసుకోవాలండి. ఇలా జాయిన్ చేసిన తర్వాత మొత్తం బ్లౌజ్ నెక్ అంతా కూడా ఒక ఇంచు వెడల్పుతోటి ఇలా కట్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసిన తర్వాత ఖర్చులు లోపలికి ఉండేటట్టుగా ఫోల్డ్ వేసుకోవాలి. ఇలా ఒకసారి గోటుతో రఫ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇలా ఖర్చులు అనేవి లోపలికి ఉండేలా ఫోల్డ్ వేసుకుని మనం పైపింగ్ లాగా గోట్ అనేది వేసుకోవాలి. ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. గోటు వేసేటప్పుడు ముఖ్యంగా చేయాల్సింది ఎలా అంటే, మనం గోటు వేస్తున్నాం కదా, దానికి ఈ బ్లౌజ్ పీస్కి మధ్యలోకి ఈ కుట్ట అనేది వచ్చేలాగా వేసుకుంటే గోట్ అనేది ఫినిషింగ్గా వస్తుంది. అలానే బ్లౌజ్ నెక్ని బాగా సాగదీసినట్టుగా పట్టుకోకూడదు. లైట్గా లూజ్గా పట్టుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. వేసిన తర్వాత వెనకాల వైపుని కొద్దిగా ఇలా టక్స్ లాంటివి చిన్న చిన్నగా పెట్టుకుంటే మనకి బ్యాక్ నెక్ దగ్గర పైకి లెగిసిపోయినట్టుగా రాకుండా బాగా పట్టినట్టుగా వస్తుందన్నమాట. ఫినిషింగ్ అయితే పైపింగ్ థ్రెడ్తో వేసిన ఫినిషింగ్ లానే వస్తుంది. హలో అండి. బ్లౌజ్ నెక్కి పైపింగ్ థ్రెడ్తో పని లేకుండా గోట్ అనేది చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి. ఎలాగంటే ఒక ఇంచు వెడల్పు గల క్రాస్ పీస్ని కట్ చేసుకుని దాన్ని వన్ సైడ్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. రెండో సైడ్ అయితే బ్లౌజ్ నెక్కి పెట్టి ఇలా జాయిన్ చేసేసుకోవాలండి. ఇలా జాయిన్ చేసిన తర్వాత మొత్తం బ్లౌజ్ నెక్ అంతా కూడా ఒక ఇంచు వెడల్పుతోటి ఇలా కట్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసిన తర్వాత ఖర్చులు లోపలికి ఉండేటట్టుగా ఫోల్డ్ వేసుకోవాలి. ఇలా ఒకసారి గోటుతో రఫ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇలా ఖర్చులు అనేవి లోపలికి ఉండేలా ఫోల్డ్ వేసుకుని మనం పైపింగ్ లాగా గోట్ అనేది వేసుకోవాలి. ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. గోటు వేసేటప్పుడు ముఖ్యంగా చేయాల్సింది ఎలా అంటే, మనం గోటు వేస్తున్నాం కదా, దానికి ఈ బ్లౌజ్ పీస్కి మధ్యలోకి ఈ కుట్ట అనేది వచ్చేలాగా వేసుకుంటే గోట్ అనేది ఫినిషింగ్గా వస్తుంది. అలానే బ్లౌజ్ నెక్ని బాగా సాగదీసినట్టుగా పట్టుకోకూడదు. లైట్గా లూజ్గా పట్టుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. వేసిన తర్వాత వెనకాల వైపుని కొద్దిగా ఇలా టక్స్ లాంటివి చిన్న చిన్నగా పెట్టుకుంటే మనకి బ్యాక్ నెక్ దగ్గర పైకి లెగిసిపోయినట్టుగా రాకుండా బాగా పట్టినట్టుగా వస్తుందన్నమాట. ఫినిషింగ్ అయితే పైపింగ్ థ్రెడ్తో వేసిన ఫినిషింగ్ లానే వస్తుంది.